ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తరుణ్ అంట, గతంలో మీరు ఒక అమ్మాయి రేప్ కేసు విషయంలో ఒక క్రిమినల్ లాయర్ని కలిస్తే చాలా చీప్గా మాట్లాడారంట. ఎంతవరకు నిజం? ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా? చీప్గా ఏం మాట్లాడలేదు, సత్యం మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, ఇలా చిన్నపిల్లండి రేప్ చేసేసాడు, వాళ్ళు బయటికి చెప్పుకోవడానికి లేదు, అందుకని మీ దగ్గరికి వచ్చానంటే నా సలహా అయితే దాన్ని మర్చిపోతే బెటర్ అన్నాడు. షాక్ నేను. అదేంటి సార్, ఇదే మీ అమ్మాయికి అయితే చేస్తా, నేను ఆవేశంలో ఉన్నప్పుడు ఎప్పుడో కదా, ఇదే మీ అమ్మాయికి అయితే అతను ఏమి తొలగకుండా, మీరు సంప్రదాయ కుటుంబం వాళ్ళు చిన్నపిల్ల, రేపు కోర్టు కేసు వెళ్తే కోర్టుకు తెలిసి మళ్ళా అంత డిసెక్షన్గా చేస్తారు, పేపర్లో పడుతుంది, అప్రతిష్ట పాలవుతారు. అదొకటి. రెండో కోణం ఏంటంటే, మీరేదో గుండాతో కొట్టిస్తారు, వాడు మళ్ళా కొడతాడు, మీరు మళ్ళా కొడతాడు, వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు ఉత్తది, మీరు చేయగలరు, అది బెటర్ ఫర్గెట్ అన్నాడు. అప్పుడు మీకు మీ అమ్మాయికైతే, మా అమ్మాయికైతే నాకు కెపాసిటీ ఉంది కాబట్టి నేను వాళ్ళని ఏమన్నా చేసేయగలను, లేదా పెళ్లి చేసి అమెరికా పంపించేసి చదివించి అక్కడి నుంచి అటే పెళ్లి చేసేయగలను, కోర్టుకు మాత్రం వెళ్ళను, డెసిషన్ ఈజ్ యువర్స్. తప్పేమో ధర్మంగా. తర్వాత దాన్ని 4వ కోతి అని ఆ సబ్జెక్ట్ మీద నాటకం రాశాను. ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది? ఎప్పుడో ఇండస్ట్రీకి వెళ్ళకముందు, ఎప్పుడో ఇట్స్ ప్రాబబ్లీ 77-75. ఓకే. అండ్ ప్రసాద్, మొన్న రజనీకాంత్ గారితో మీ స్నేహం స్నేహమే లేదండి, అంత పెద్దవాడు. కాకపోతే ఏమిటంటే, రజనీకాంత్ గారు ఎవరి దగ్గర అయితే ఇన్స్టిట్యూట్లో చేశారో అప్పుడు వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నాడో ఆయనే నాకు కూడా గురువు. ఓకే. పోయారు. నేను అమ్మ అనే సినిమా సురేష్ కృష్ణ అనే డైరెక్టర్ చేసే ఇక్కడ. ఓకే. చెన్నై వెళ్ళినప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు భాష అనే సినిమా జరుగుతుంది షూటింగ్, నేను ఆ డైరెక్టర్ని కలవడానికి వెళ్ళాను. వెళ్తే సార్ రజనీ సార్ ఇరుకారే అంటే, అప్పుడు పైనుంచి మెట్ల నుంచి దిగే షాట్ ఏదో తీస్తున్నాను అనమాట. వచ్చాక అక్కడ కూర్చుని సిగరెట్ కాల్స్తుంటే వచ్చి పరిచయం చేసామన్నమాట. సురేష్ సార్ ఇవ భరణి ఈజ్ అ రైటర్ అండ్ యాక్టర్. అప్పుడే అలాగా అట్లనా, మంచిది. ఆయన సిగరెట్ వెలిగిస్తున్నాడు. ఆయన మన రాజా రామదాస్ మన గురువు, ఆయన మాకు టీచర్ ఇక్కడ. ఆయన చెప్పి తర్వాత ఇక్కడికి వచ్చాడు. నేను సంభాషణ ఎలా కొనసాగించాలా సార్, రాజారామదాస్ గారు మాకు కూడా గురువు అన్న. నేను ఇలా సిగరెట్ చాలా క్యాజువల్గా ఇలా ఉండి సిగరెట్ కాల్చాను. రాజా రామదాస్ పేరు వినగా నేను ఏం చేశాను సార్, అట్లాగా సార్, సార్ నైస్ గ్రేట్ మ్యాన్ సార్, చాలా గొప్ప మనిషి అండి, నాకు చాలా హెల్ప్ చేశాడు సార్. నాకు ఆశ్చర్యపోయి అంటే మనిషి లేడు, జస్ట్ నామమాత్రం చేత అతను ఆ గురువు ఎదురుగుండా ఉన్నంత రెస్పెక్ట్ సెగర్ మూసి లానేసి ఆయన చాలా చేశాడు. వాళ్ళకి డొనేషన్ స్పాట్లో ₹1,00,000 ఇవ్వడం, పిల్లల దగ్గర అమెరికాకి వెళ్ళాలంటే సంభవం అట్లా కనెక్ట్ అయిపోయాడు అన్నమాట వెంటనే రాజా రామదాస్. ఆ తర్వాత ఇంకొకసారి మన గిల్లీ 200 days ఫంక్షన్లో ఆయన షీల్డ్ ఇస్తున్నప్పుడు నాకు షీల్డ్ సహా బాగున్నారా. ఆ తర్వాత లక్కీగా మన జగపతి బాబు ఆయన సినిమా వేసినప్పుడు ఆయన అసిస్టెంట్ వేషం వేయాల్సి వచ్చింది. సో దాదాపు 3 రోజులు ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను. తెలుగు ట్రాన్స్లేషన్ నేనే చేశాను, దాన్ని ఇంగ్లీష్ చేసినప్పుడు నేను ఆయనకి లెంగ్తీ డైలాగ్ కదా, లాస్ట్ స్పీచ్ అంతా ఉన్నప్పుడు నేను అందిస్తుండేవాడిని, ఈజీగా అందుకునేవాడు అతను. సో ఈ అన్ని అనుభవాల మీద నేను సార్ నాకు ఇంటర్వ్యూ చేద్దామని నేను ఉంది సార్ మిమ్మల్ని, అంటే ఎంతోమంది హీరోలతో పనిచేశారు కదా, నాతోటి ఎందుకు అని. అంటే చిన్నప్పటి ఇష్టం, పైగా మీకు ఒక కళ్ళలో ఒక సంభవం తెలియజేసుకుంది సార్. ఏదో ఏం చెప్పాను మీరైతే సార్ రేపు 6 వారాలు స్వాతిలో నేను రాశాను ఆయన గురించి. అతను కూడా చాలా కష్టం, దరిద్రం అంటే మీకు చాలా కోపం సార్, చాలా కోపం నాకు, చాలా దరిద్రం.
ఎందుకంటే మా అమ్మ రాగి ముద్ద ఇంకొకటి పెట్టమంటే పెట్టేది కాదు సార్. లేదు అక్కడ ఏం పెడుతుంది? కోపం సార్ దరిద్రం అంటే నాకు. మీకు మరి జీవితంలో నెక్స్ట్ జన్మమే వద్దు సార్. నథింగ్ ఎక్సైట్స్ మీ సార్, నథింగ్ ఎక్సైట్స్ మీ. సో సింపుల్ మనిషి అన్నమాట. అట్లాగా అది స్నేహమే లేదు సార్. ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడో స్నేహం, ఆరాధనా భావం అంతే. ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీని ఇప్పటి జనరేషన్కి ఏదో ఒక ముక్కలో చెప్పండి. అతను ఇంకా బెల్లు కొడుతున్న కండక్టర్ కానీ భావిస్తాడు తనని. అది కాకపోతే ఆ బెల్లు రాఘవేంద్ర స్వామి కొడుతున్నట్టుగా భావిస్తాడు. సో సింపుల్ మనిషి. సరే సార్, మొత్తానికి మీ వాల్యుబుల్ టైంని ఇంతసేపు మమ్మల్ని భరించి ఇచ్చినందుకు ఓపిక్గా ఇట్స్ ఇంటరాక్టివ్ బాగుంది, చాలా ఓపిక్గా ఇచ్చారు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. చెప్పండి. భవిష్యత్తులో నేను నలుపు తెలుపు కొంచెం కలరని ఆత్మకథ ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు ఎక్కడో ఎవరికో చెప్పుకోవాలి, అది ఇప్పుడు జనానికి చెప్తూ రికార్డు కూడా అయింది కాబట్టి నేను దాన్ని జాగ్రత్తగా మెల్లిగా పెట్టుకుని ఒక్కొక్క ఎపిసోడ్గా రాసుకుని, అంటే కొంత 25%, చాలా 75% ఉండొచ్చు. బట్ ఏమైనా ఇది ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్ ఐ షేర్డ్ విత్ యూ పీపుల్. చాలామంది ఇంటర్వ్యూలు అడిగినా కూడా మా దగ్గరకు వచ్చారు. చాలా ప్రెస్టేజ్. అంటే ఇంక చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్పాలని చెప్పి జనరల్గా అవాయిడ్ చేస్తుంటాను. సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో దాదాపు నాకు తెలిసి 75% కొత్త పాయింట్లు, కొత్త విషయాలే చెప్పానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.